వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మహేశ్వరి వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవి చేశారు. సో మహేశ్వరి కానీ గోపికమ్మలాగా మా హేత్విక్ని కృష్ణులాగా తయారు చేశాను. ఆ మేకింగ్ వీడియో అనేది చేస్తున్నాను మీకు. ఇది వచ్చేసి ముందు రోజు ఫోన్ అవి పెట్టించాను అనమాట. మా కిందంటే అక్క దగ్గర ఈవినింగ్ స్కూల్ నుండి వస్తాను ఇట్లా ఫోన్ అవి పెట్టించి కొన్ని ఫొటోస్ అయితే తీయించాను. యూనిఫామ్తో తీసాను, ఎందుకంటే అది కొంచెం డార్క్ కలర్ కాబట్టి డ్రెస్కి అయినా కూడా ఏమీ మక్కలు కాకుండా ఉంటుంది అనేసి. సో ఇలా ఫోన్ అయితే పెట్టించుకొని చాలా ఇంట్రెస్ట్ మా పాపకు కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది 11 లేస్తాను, బ్రష్ చేసి స్నానం చేసి పాలు చేసింది. ఇంకా డ్రెస్ అనేది వేస్తున్నాను అనమాట. రెడీ చేద్దామనేసి పొద్దున్న ఫాస్ట్గా చేసేయాలి. రెసిపీ త్వరగా తనని ఇంకా ఇష్టంగానే చేయించుకునింది. సో ఇలా ఇది వచ్చేసి లెహంగా అనమాట. లెహంగాని సో ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగా సెట్ అయ్యింది అని చెప్పారు. సో క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. స్నేహ కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ పేజ్లో తీసుకున్నాను అనమాట. సో మధ్యలో మనిషి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాను. దానికి సెట్ అయ్యి ఇయర్ రింగ్స్ ఇంకా జ్యువెలరీ అనేది నేను సెట్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర సెట్ చేస్తున్నాను. మధ్యలో మనిషి పాప వస్తుంది. పాపతో మీరు గెస్ చేయండి, గెస్ చేసి బాక్స్ కమెంట్ చేయండి. సో మనిషి కూడా ఇలా రెడీ అవ్వడం అనేది ఇష్టం అనమాట. కొంతమంది పిల్లలు అయితే చిరాకు పడతారు, పట్టిద్దనేం లేదు. 3 days ముందు నుండే నాకు ఒప్పుకునేవేమో అని చెప్పి అనుకుంది. సో పొద్దున్నే లేపుతాను, త్వరగా లేచేసి పురుషులను చేసేసి ఇంకంతా రెడీ అవుతుంది. సో దీనికి హిప్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో నేను హిప్ బెల్ట్ కూడా వేస్తున్నాను. దీనిపైన నేను నా దగ్గర ఉన్న వడ్డాన్ని వేస్తున్నాను. అది కొంచెం గుచ్చుకోకన్నా అది ఉంటుంది. ఇంకా తను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ దాకా ఉండాలి కాబట్టి స్కూల్లో తనకి ఏది డిస్కంఫర్ట్ లేకుండా ఉండడం కోసం అనేసి నేను తనకి ఇచ్చిన హిప్ బెల్ట్ మీదే మళ్ళీ వడ్డాన్ని వేసాను అనమాట. మధ్యలో మహేశ్వరి పోజెస్ అవి ఇస్తూ ఉంటుంది. ఇంకా డ్యాన్స్లు అవి వేసుకుంటా దాని పాటలు అవి పాడుకుంటూ ఉంది. సో ఇక్కడ ఒక పాట అది పాడింది అనమాట. ఆ పాట ఏదో గెస్ చేయండి. తను ఇచ్చిన ఒక పోజ్ ద్వారా కనుక్కోగలుగుతారు. సో ఏదో ఒకటి ఖాళీగా అయితే ఉండవు అనమాట. తను ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. స్కూల్లో జరిగిన విషయాలు లేకపోతే ఏదో ఒకటి పాటలుగా వాడుకుంటూ ఉంటుంది. మధ్యలో చూస్తూ ఉంటారు కూడా. ఒక్కసారి కావాలనుకుంటుంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఏదో పాటలు డ్యాన్స్లన్నా వేసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఇట్లా యాక్టివ్గా ఉంటే మనకు కూడా కొంచెం ఏదైనా చేయాలన్నా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. కొంతమంది అయితే అసలు వేయించుకోరు. మహేశ్వరి అయితే చాలా బాగా రెడీ అవుతుంది, నాకు ఇష్టం కూడా. సో దానికనేసి నేను కూడా కొంచెం బాబు ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం త్వరగా లేసి దానికి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. ఇలా పైన ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా వేసి దానికి అంత బ్యాండ్ వేసేసి దానికి జడ అనేది వేసాను అనమాట. నా దగ్గర పిల్లల జడ ఉంది, లాంగ్ హెయిర్. సో అది వేద్దామనేసి ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసాను అనమాట. అది వేస్తే స్వీట్ బాగా సెట్ అవుతుంది అనేసి. సో ఇలా వేసేసిన తర్వాత మొత్తం మన జడని కొంచెం బ్యాండ్ పెట్టేసి ఇచ్చేసి పైన నుండి పొడి జడ అనేసి విలువ జడ అనేది పెట్టాను అనమాట. చాలా బాగా సెట్ అయింది స్వీట్గా. కమెంట్ చేయండి ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత. నాకైతే చాలా బాగా నచ్చింది. తన స్కూల్లో కూడా ప్లస్ మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా బాగుందని చెప్పేసి కమెంట్ చేశారు, చెప్పారనమాట. తనకు కూడా బాగా సెట్ అయింది. ఏదైనా డ్రెస్ అది తీసుకునేసినా పడుతుందేమో అనేసి, బట్ ఈసారి అయితే వెళ్ళడానికి కుదరదు అనేసి నేను ముందే తనకి అన్నీ చెప్పి ఏదైనా మిస్ అయినా ఒకవేళ ఊడిపోయినా టీచర్ని అడిగి పెట్టించుకో, నువ్వు అదే అని చెప్పి లేకపోతే మొత్తం పోతుంది కదా, మళ్ళంతా స్కూల్లో బాగుండదు అనేసి తనకి అన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. పిల్లలకి మనం చెప్తే వాళ్ళు అలానే తెలుసుకుంటారు, లేకపోతే ఇంకా టీచర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడతారు కదా.
సో టీచర్ని అడిగి పెట్టించుకొని నీకు ఏదైనా ఊడిపోయినా కానీ అనేసి చెప్తున్నాను. దానికంటే ముందు నేను కూడా కొంచెం తనకి అన్నీ ఇదైపోకుండా నీట్గా ఫిట్ చేస్తున్నాను. సెట్ చేసి అన్నీ ఎక్కడొక్కడ పిన్స్ అవి పెట్టామన్నమాట. సో ఇక్కడ అంతలోపలే మా వాళ్ళు వేసేసాడనమాట. తను రెడీ చేస్తుంటేనే మామూలుగా అయితే తను స్కూల్కి వెళ్ళే వరకు వాడు నిద్రపోతాడు. బట్ ఈరోజు వాళ్ళకే రెడీ చేస్తున్నాను కదా, సో వచ్చి ఆయన చూడాలనే లేసేసాడు పొద్దున్నే. ఇవాళ అయితే కూడా త్వరగానే స్కూల్కి పంపించాలి అనేసి నేను రెడీ చేస్తుంటే ఈయన లేసేసాడనమాట. ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ హ్యాండ్స్లోకి మనం వెళ్ళాల్సిందే. ఇంకా హడావిడిగా ఇంకా అలా రెడీ చేసేసాను అనమాట. అయితే అవుట్పుట్ చూసిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం కష్టం అనిపించినా కానీ బట్ పిల్లలకు కూడా హ్యాపీ ఉంటుంది, అందరితో పాటు వేసుకొని పోయింది అనేసి నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పిల్లలకి గోపిక వేషం వేశారా, కృష్ణుడు వేషం వేశారా అనేసి చెప్పండి. సో ఇక్కడ అన్నీ నేను పిన్స్ అనేవి నీట్గా సెట్ చేస్తుంటే మధ్యలో మావాడు వచ్చి వాళ్ళకి డ్రెస్ పట్టుకొని లేవాలనుకుంటున్నాడు. నేను కెమెరాని వేరే చోట పెట్టి మొబైల్ కెమెరాని వేరే చోట పెట్టి తీస్తుంటే వచ్చేసినాను అనమాట. సో దాన్ని మళ్ళీ లాగేస్తుంటే వేరే చోట సెట్ చేసాను అనమాట. సో కొంచెం లైటింగ్ అనేది కలరే చేంజ్ అయిపోయింది. కెమెరా ఉంటే చాలు ఎక్కలేని వేషాలన్నీ వేస్తుంది. ఫైనల్గా అయితే నేను కాటుకు పెట్టి దానిపైన మళ్ళీ తిలకం అది పెట్టాను అనమాట. ఒకవేళ తిలకం అది పోయినా కానీ జస్ట్ కాటుపైన ఉంటాయనేసి జగదిగండి అప్పుడే తిప్పుతుంది. అందుకే చెప్తున్నాను, ఇక్కడ పిన్ వేసాను గట్టిగా లాగితే మళ్ళీ పోతుందని చెప్పి చెప్తున్నాను. జగదిప్పుకోవడాలు అవన్నీ తిప్పుకోవడాలు అట్లా అన్నీ వేస్తూ ఉంటుంది. సో అందుకే దానికి ముందు చెప్తున్నాను, తీసుకొని పెట్టాను జాగ్రత్తగా పెట్టేస్తే అయిపోయిందన్నమాట. అంతలోపలే మా వాడు స్టార్ట్ చేశాడు. సో కొన్ని రీల్స్ కోసం అనేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాము, షార్ట్ వీడియోస్ కోసం అని చెప్పేసి కొన్ని డ్యాన్స్ అవి చేసింది. చాలా బాగా చేసింది. అసలు నేను ఏం చెప్తానని అది చేసింది. ఎక్కడ చూసింది ఏమన్నది, స్కూల్లో ఏమన్నా వాళ్ళ పెద్ద పిల్లలకి ఏదైనా నేర్పిస్తా అంటే చూసింది ఏమన్నది, బాగా చేసింది. సో నేను దీనికి సాంగ్ యాడ్ చేద్దాం అనుకుంటే కాపీరైట్ క్లైమ్స్ అవి పడుతుంది, స్ట్రైక్ అయితే పడుతుంది. సో అందుకనేసి తీసేసాను. ఇంకా చాలా బాగా చేసింది. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామనేసి
బాగానే రెడీ చేయించుకున్నాడు కూల్గానే. స్నానం నిద్రపోలేదు కదా, క్రాంకీ చేస్తాడేమో, అసలు ఫొటోస్ తీసుకోడేమో, ఎందుకు ఈరోజు రెడీ చేయడం అనిపించింది. బట్ వెళ్ళిన కాటికి చూద్దాము, లేకపోతే ఓకేలే అనేసి అనుకున్నాను. బట్ బాగా కోఆపరేట్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాడు. ఈ నిద్రపోయిన 10 నిమిషాల్లో నేను ఏదో బ్యాక్ డ్రాప్ అలా సెట్ చేద్దామనేసి నా దగ్గర ఉన్న నెట్టెడ్ శారీతో డిజైన్ వాళ్ళకి డెకరేట్ చేశాను, లైట్స్ అవి పెట్టి. బట్ అది వీడియో అయితే తీయలేదు. ఇవి ప్రెస్సింగ్ కమ్మలు. సో ఇవన్నీ వేసేసి రెడీ చేసేసాను అనమాట. బాగా కుదురుగానే కూర్చున్నాడు మా వాడు కూడా. ఏదో ఒకటి చేతికి ఇస్తే నోట్లో పెట్టుకుంటా, అది ఏది ఇస్తే అది నోట్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు మనకి పళ్ళు వచ్చే స్టేజ్ కాబట్టి అన్నీ నోట్లో పెట్టుకోవడానికి ఇది చేస్తాడనమాట. సో ఇవి వచ్చేసి నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. సెట్ మొత్తము ఇచ్చారు, సెట్ మొత్తం వచ్చింది. క్వాలిటీ కూడా బాగా వచ్చింది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగా వచ్చింది. 1 డేకే కదా అనేసి నేను ఎక్కువ కాస్ట్ అయితే ఏం పెట్టలేదు, బట్ క్వాలిటీ అయితే కూడా బాగా వచ్చింది. సో చూడండి, దీనికి సెట్లోనే ఇచ్చారనమాట. ఈ పిల్లల గ్రోవి, ఒక చైను, కమ్మలు, హ్యాండ్వి అన్నీ ఇచ్చారు. బొట్టు పెడుతూ ఉంటే కాసేపు బాగా పెట్టించుకున్నాడు. ఇంకా మళ్ళీ ఏదో చేస్తాను. ఇది వెన్నలాగా నోట్లో పెట్టుకుంటున్నాడు. బాగా స్మైల్ చేశాడు మంచిగా. ఫొటోస్కి నిద్ర ఒప్పుకున్నా కూడా బాగా ఫొటోస్కి బాగా పోజెస్ అవి ఇచ్చాడనమాట. చాలా బాగా నాకు హ్యాపీ అనిపించింది. ఎలా కోఆపరేట్ చేస్తాడో ఏమో అనిపించింది, బట్ బాగా కోఆపరేట్ అయితే చేశాడు. చిన్నపిల్లల నుండి అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాడు అస్సలు నిద్రపోలేదు. నిద్రపోకపోతే మామూలుగా చేయరు కదా పిల్లలు టైంకి. బట్ వీడైతే కొంచెం కోఆపరేట్ అయితే చేశాడని అనుకోవాలి. బట్ నేను రియల్ వెన్న అవి పెడదాం అనుకున్నాను. బట్ వాడు అది తినే స్టేజ్ కాదు, మళ్ళీ ఎందుకులే అనేసి నేను పెట్టలేదు. అది తినేదాన్ని వామిట్ చేసుకోవడము, కొంతమందికి పడకపోతే ఏదో ఇబ్బంది అవుతుంది, ఎందుకులే అనేసి పెట్టలేదన్నమాట నేను. సో ఇలా ఫొటోస్ అయితే మనం తీసేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మా పాపతో పాటు తీసుకుందామని చెప్పి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి స్కూల్లో ఫంక్షన్ అయితే అయిపోయింది. బట్ పాపను తీసుకొచ్చాక ఎలాగో వెళ్తున్నాను కదా, సో అక్కడ ఎలా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసి ఉంటారు, డెకరేషన్ అవి ఉంటాయి. దానికి కొంచెం మెమరీ లాగా ఉంటుంది వాళ్ళ తమ్ముడితో అని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గర వెళ్ళేసి అక్కడ వాళ్ళ తమ్ముడితో వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకునింది అనమాట నష్వి. వాళ్ళ తమ్ముడు కూడా అంత పక్కన ఉన్న పిల్లల్ని అంతా చూసుకుంటున్నాడు. వాడు పిల్లలందరూ అటు ఇటు పోతుంటే చూసుకుంటా అట్లా ఇట్లా ఉన్నాడనమాట. ఇంకా వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి. ఫొటోస్ యాడ్ చేశాను. ఎలా ఉందో మా కృష్ణుడు మా గోపిక ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వీడియో అయితే ఎందాక స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చింది అసలు. ఈ వీడియో